ఆర్ యు రెడీ? మూడో పాయింట్, తల్లిగా నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. తల్లిగా నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. ఆర్ యు రెడీ? తల్లిగా నువ్వు చేయగలిగింది చేయి. మంచి మాటలు చెప్తున్నావా? సాయం చేస్తున్నావా? ఇలా ఉండాలని చెప్తున్నావా? తల్లిగా నువ్వు చేయగలిగింది చేయి. కాలేజీకి పంపిస్తున్నావు, యూనివర్సిటీకి పంపిస్తున్నావు, ఉద్యోగం కోసం వెతుకుతున్నావు, తల్లిగా నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. మీకు తెలుసా, మిగతా ఇది దేవుడు చూసుకుంటాడు. మోషే జన్మించాడు కొన్ని రోజులకే, ఆర్ యు రెడీ? కొన్ని రోజులకే రాజుగారు ఒక డిగ్రీ పాస్ చేశారు, ఒక ఆజ్ఞ జారీ చేశారు, పుట్టిన మగ బిడ్డలందరినీ చంపేయండి. అందరూ వారి వారి పిల్లల్ని నైల్ నదిలో పడేసేసి ఇంట్లో ఐగుప్త దేశములో గోషాన్ అన్న ప్రాంతములో ఏడుపు శబ్దాలు. ప్రతి ఇంట్లో నుండి ఏడిపే, ప్రతి ఇంట్లో నుండి ఏడిపే. పుట్టిన మగ బిడ్డలు 2 సంవత్సరాల ప్రాయంలో ఉన్న వాళ్ళందరి ఇంట్లో ఏడిపే. కానీ ఈ తల్లి ఏడుస్తుంది, భయపడుతుంది, చేయగలిగింది చేసింది. అందరిలాగా నైల్ నదిలో పడేలా, అందరిలాగా చంపుకోలా. జమ్ము తీసుకొచ్చి జమ్ము పెట్టిని తయారు చేసి కీళ్లు పోసి బాబుని పడుకోబెట్టి నైల్ నదిలో వదిలేలా. జమ్ము చెట్టు మొక్కలు పెరిగే అక్కడ స్టక్ చేపించింది. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, తర్వాత దేవుడు చూసుకుంటాడు. ఒక్క క్షణం, ఆర్ యు రెడీ? చేయగలిగింది చేసింది. జమ్ముతో తయారు చేసిన పెట్టెని జమ్ము దగ్గర ఉండే స్థలం వదిలింది. గాలికి కొట్టుకెళ్ళిపోలా. ఎప్పుడు నీ బిడ్డల్ని గాలికి కొట్టుకునేది చేయకండి. ఎక్కడో ఒకసారి స్టక్ చేయించండి చాలు. అక్కడ స్టక్ చేయించింది. అక్కడికి ఎవరు వచ్చారు తెలుసా? శత్రువు యొక్క కుమార్తె అక్కడికి వచ్చింది. అంటే ఫరో రాజుగారి యొక్క కుమార్తె అక్కడికి వచ్చింది. ప్లాన్ ముక్కలైపోయింది, అయిపోయింది. నో, నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. కాలేజీకి పంపించావు, నువ్వు చేయగలిగింది చేయి. యూనివర్సిటీకి పంపించావు, నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఈ రోజున నీ ప్లాన్లన్నీ మొక్కలైనట్టు నీకు అనిపించవచ్చు. ఫియర్ నాట్. దాన్ని తారుమారు చేయగలడు ఆయన. అక్కడ నుండి అద్భుతం చేయగలడు ఆయన. ప్లాన్ అన్ని తారుమారైపోయింది. రాకూడనాము వచ్చింది. ఫరో రాజుగారి కుమార్తె వచ్చి ఏడ్పిని పెట్టి నా దగ్గర తీసుకురండి అన్నారు. పెట్టి తీసుకురాగానే సుందరుడైన బిడ్డను చూసి బిడ్డను ఎత్తుకొని అని ముద్దు పెట్టింది. వెంటనే అక్కకు అర్థమైంది, ప్లాన్ సక్సెస్. హల్లెలూయా. వెంటనే ఆ బిడ్డను తీసుకుని ఒక అద్భుతమైన నామకరణ చేసింది, మోజస్. ఇశ్రాయేల్ దేశానికి ఒక అర్థములో మోజస్ అని తెలబడింది. ఐగుప్తీయులకి మోజస్ వేరే అర్థములో. యూదులకు హీబ్రూ భాష, ఇశ్రాయేల్ ప్రజలకి మోజస్ అంటే నీటిలో నుండి తీయబడిన వాడు. ఐగుప్తీయులకి సన్, SUN, సన్, సూర్యుడు అని. ఎంత మేధావి అంటే యూదులని మెప్పించాలా, మా వాళ్ళని కూడా మెప్పించాలా. మోజస్ చేయగలిగింది నువ్వు చేయి. ఈరోజున మోషేకి జరిగినట్లుగా నీ ఇంట్లో ఏమైనా జరిగిందా? మా అబ్బాయి పుట్టాడండి, వీళ్ళ నాన్న మరణించాడండి. మా అమ్మాయి పుట్టిందండి, వీళ్ళ అమ్మ మరణించిందండి. మా అబ్బాయి పుట్టాడండి, పెద్ద నాన్న మరణించాడండి. మా అమ్మాయి పుట్టిందండి, అత్తయ్య మరణించిందండి. ఇలాంటి ఏమన్నా జరిగిందా? ఎవరో ఆయనో ఈయనో చెప్పిన మాట నమ్మకో. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. మోషేని నిలబెట్టిన దేవుడు నీ పాపను కూడా దేవుడు నిలబెడతాడు. మీ అబ్బాయిని కూడా దేవుడు నిలబెడతాడు. మీ అబ్బాయిని కూడా నిలబెడతాడు. నువ్వు చేయగలిగింది చేయి, మిగతా దేవుడు చూసుకుంటాడు. ఒక్క క్షణం, అన్నయ్య నువ్వు చెప్పింది కరెక్టేనన్నయ్య. నేను పుట్టినప్పుడు మా నాన్న మరణించాడంట అన్న, అందుకే నా జీవితం ఇలాగ అయిపోయిందంట. అన్నా నేను పుట్టినప్పుడు మా అమ్మ చనిపోయిందంట, మరణించిందంట, అందువల్ల నా జీవితం ఇలాగ అయిపోయిందంట. మా పెద్దమామే మరణించాడంట, అందుకే నా జీవితం ఇలాగ అయిపోయిందంట. నో ప్రాబ్లం. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఎబ్బేజు. వాళ్ళ అమ్మ మరి వేదనాపుత్రుడు నామకరణం చేసింది. ఏ తల్లి అలా చేయదు, ఏ తల్లి అలా చేయదు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరుచునా, ఆమైనా మరుచును కానీ నేను నిన్ను మరువను. ఆ స్త్రీ ఏం జరిగిందో తెలియదు, నా ఊహ మాత్రమే. భర్త మరణించాడు, నువ్వు పుట్టడం వలన నా భర్తను తీసుకెళ్ళిపోయావురా, మీ నాన్న తీసుకెళ్ళిపోయావురా అని చెప్పి వేదనాపుత్రుడని. బతుకంతా అలాగే జరిగింది. స్కూల్లో వేదన, ఈయన వెళ్ళిన చోటల్లో వేదనే, వెళ్ళిన చోటల్లో దుఃఖమే. కాలేజీకి వెళ్ళినా, యూనివర్సిటీకి వెళ్ళినా, వ్యాపారం వెళ్ళినా. కానీ గొప్ప దేవుడి గురించి తెలుసుకున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మర్చునా, ఆమైనా మర్చును కానీ నేను నిన్ను మరువను అన్న దేవుని వైపు తిరిగి అన్నాడు. అమ్మ చెయ్యదు,
బంధువులు చెయ్యరు, ఆయనకాయనే చేసుకొని యూ షుడ్ బ్లెస్ మీ ఇండీడ్, నన్ను నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఇప్పుడు ఆమె అనాలి, సహోదరుల కన్నా గొప్పగా దీవింపబడ్డాడు, సహోదరుల కన్నా గొప్పగా దీవింపబడ్డాడు. చేయగలిగింది నువ్వు చేయి, మిగతాది డాడీ చూసుకుంటాడు. ఆర్ యు రెడీ? ఇప్పుడు నేను చెప్పేది చరిత్ర ఆధారం. ఆర్ యు రెడీ? ఫరో కుమార్తె ఎప్పుడు తన నాన్నకి చెప్పేదంట, డాడీ మనం యూదుల పట్ల చేసేది భయంకరమైన పాపం, ఆ శాపం ఆ వేదన ఒక్కరోజు వాళ్ళ దేవుడు మన అడుగుతాడు. పిల్లల్ని ఇలా చంపడం అన్యాయం, కానీ ఈ పాపకే ఆ బిడ్డను దొరికేటట్టు చేశాడు, ఆ బిడ్డను కనబడేటట్టు చేశాడు. మీకు తెలుసా, మోషే యొక్క తల్లి పెంచింది 2-3 సంవత్సరాలే. తర్వాత తన బిడ్డని ఎక్కడ పంపించేసింది? ఫరో రాజకోటలోనికి. హన్నా మందిరములోనికి పంపించినట్లుగా యొకేబేద్ మోషేని ఫరో రాజకోటలోని పంపించింది. మీకు తెలుసా? ఆర్ యు రెడీ? నా దేవుడు ఎంత శక్తివంతుడంటే మందిరములో కాపాడగలడు, రాజకోటలో కాపాడగలడు. నా యేసయ్య నీ బిడ్డని మందిరంలో కాపాడగలడు, కాలేజీలో కాపాడగలడు, ఇంట్లో కాపాడగలడు, యూనివర్సిటీలో కాపాడగలడు ఆయన. మీకు తెలుసా, 2 సంవత్సరాలు 3 సంవత్సరాల బిడ్డకి విశ్వాసం గురించి చెప్పింది ఎవరు తెలుసా? మోషే అమ్మకి మించి ఈమె నూరిపోసేదంట. యూదులను బయటికి తీసుకొచ్చేవాడివి నువ్వేరా, యూదులను బయటికి తీసుకొచ్చేవాడు నువ్వే. ఈమె ఐగుప్త దేశములో మోషే ఉన్నప్పటికీ, ఆర్ యు రెడీ? ఐగుప్త దేశములో మోషే ఉన్నప్పటికీ ఆచారాలు ఏవి ముట్టకుండా భద్రంగా పెంచగలిగింది తల్లి. ఐగుప్తులో సకల విద్యలు నేర్చుకున్నారే తప్ప, ఆర్ యు రెడీ? నువ్వు చేయగలిగింది నువ్వు చేయి. కళ్ళు మూసే లోపల, ఆమేనలేదే, నువ్వు కన్ను మూసే లోపల నువ్వు ఏమైతే ఆశించావో దానికి మించిన బిడ్డగా నీ బిడ్డను చూస్తావు.